ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా బెస్ట్ శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం సెల్స్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం ఈరోజు. సో ఫస్ట్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ అంటే ఏంటంటే మనము ఇన్సర్ట్ చేసుకోవడం, ఓకేనా. అంటే ఇప్పుడు సెల్ ఉంది, ఈ సెల్లో కనుక నాకు ఇన్సర్ట్ సెల్ అన్నాం అనుకో, చూడండి ఒక సెల్ అనేది ఇందులో ఏ సెల్ ఇన్సర్ట్ చేసుకుంటారు, ఓకేనా. షిఫ్ట్ సెల్స్ రైటా అంటే మనం షిఫ్ట్ అంటే రైట్ సైడ్ ఏమైనా సెల్ ఇంపోర్ట్ చేసుకుంటారా, లేదా షిఫ్ట్ సెల్స్ డౌన్ సైడ్ కావాలా, ఓకేనా. అంటే ఈ సెల్ డౌన్స్కి షిఫ్ట్ అయిపోయి ఇది డౌన్స్కి వెళ్ళిపోతుంది, చూడండి. ఓకే అనుకో, చూడండి ఇది డౌన్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. తర్వాత కంట్రోల్ Z అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. అండు అండ్ రీడు, ఓకేనా. అండు అండ్ రీడు మన కంట్రోల్ Z తోటి కూడా మనము బ్యాక్ రావచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు ఇప్పుడు నాకేంటంటే ఎంటైర్ రోకి కావాలా, ఓకేనా. రోకి మొత్తం షిఫ్ట్ కావాలంటే చూడండి, మొత్తం రోకి మొత్తం షిఫ్ట్ అయిపోయింది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు షీట్ కాలమ్స్, ఓకేనా. సో డైరెక్ట్ ఒక షీట్ కాలమే కావాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చేసి ఎంటైర్ షీట్ కాలమ్ సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో, ఎంటైర్ షీట్ కాలమ్ మొత్తం వచ్చేస్తుంది, ఓకేనా. సో ఇలా కాకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి షీట్ రోస్ అని మనకి ఇన్సర్ట్, డైరెక్ట్ షీట్ రోస్ ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనకు షీట్ కాలమ్స్ అని అనుకో, డైరెక్ట్ ఇన్సర్ట్ షీట్ కాలమ్ ఇన్సర్ట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ షీట్ అంటే చూడండి ఇక్కడ షీట్ ఉంది సారా, ఇలాంటి షీట్స్ కావాలనుకుంటే ఇక్కడ ఒక వేసుకుంటే ఇంకొక షీట్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. వద్దు అనుకున్నాం అనుకో, మౌస్ రైట్ క్లిక్ ఇచ్చేసి డైలెట్ అంటే ఆ షీట్ అనేది డైలెట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇదే విధంగా మనం పర్టికులర్గా సెల్స్లో కానీ కాలమ్స్లో కానీ మనము ఇన్సర్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఇన్సర్ట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ డిలీట్ అండి. సో డిలీట్ అంటే ఏంటంటే చూడండి, డిలీట్ సెల్స్ అనేది క్లిక్ చేద్దాం. చూడండి మీరు ఏసీ డిలీట్ చేసుకుంటారు, ఎంటైర్ రో డిలీట్ చేసేసుకుంటారు. సేమ్ ఇందాక ఎలా ఇన్సర్ట్ చేసామో ఆ ఇన్సర్ట్ చేసిన ప్లేస్లలో డిలీట్ అయిపోతుంటుంది, రెండు సేమ్ ఉంటాయి. చూడండి ఎంటైర్ రో అనుకో, మొత్తం రో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఎంటైర్ కాలం అనుకున్నాం అనుకో, మొత్తం కాలమే డిలీట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇలా మనం కాలమ్స్ అనేవి కూడా మనం డిలీట్ చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫార్మేట్ అండి. ఈ ఫార్మేట్లో దీని యొక్క విడ్త్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇవన్నీ ఇందులో ఉంటాయి, ఓకే. రో హైట్, మీకు రో హైట్ ఎంత రావాలా, నాకు ఒక 20లో ఉండాలి రో హైట్, ఓకే అనుకుంటాం, చూడండి 20లో వచ్చేసింది. తర్వాత నాకు లేదు ఆటోమేటిక్గా ఫిక్స్ కావాలంటే ఆటో ఫిట్ రో హైట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ కాలం విడ్త్, ఓకేనా. ఈ కాలం యొక్క విడ్త్ ఎంత ఉండాలా, నాకు ఒక 25 ఉండాలా, ఓకే అనుకో 25లోకి సెట్ చేసుకుంటాను. లేదు నాకు ఇంకా డిఫాల్ట్ విడ్త్ రావాలన్నా కానీ డిఫాల్ట్ విడ్త్లోకి ఓకే అనుకుంటే డిఫాల్ట్ విడ్త్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఆటో ఫిట్ అనుకో, సేమ్ మళ్ళీ ఆటోమేటిక్గా దీని యొక్క విడ్త్ అనేది సెట్ చేసుకుంటుంది. తర్వాత దీని యొక్క మన కాలమ్స్లో వాల్యూస్, కాలం వాల్యూ కంటే వాల్యూ పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఇలా యాషెస్ ఉంటాయి. సో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసిన అనుకో ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా లాగేయండి, లాగేస్తే మీకు కాలం అనేది వెడల్పు విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు హైడ్ అన్హైడ్ అంటే ఇందులో ఉన్న షీట్స్ని హైడ్ చేసుకోవచ్చు. షీట్ అంటే చూడండి ఇవి షీట్స్, వీటిని హైడ్ చేసుకోవాలంటే ఈ యొక్క షీట్ని హైడ్ చేసుకోవచ్చు. రోస్ అంటే పర్టికులర్ రోసే హైడ్ చేసుకోవచ్చు. కాలమ్స్ అంటే కాలం హైడ్ చేసుకోవచ్చు. అన్హైడ్ అంటే మనం ఏమైనా హైడ్ చేసేసినాం అనుకో అవి అన్హైడ్ చేసుకోవచ్చు. అంటే నేను మీకు కాలం రోస్ మాత్రం హైడ్ చేసి చూపిస్తున్నాను, చూడండి హైడ్ అయిపోయాయి. నాకు ఇప్పుడు ఏంటంటే నా హైడ్ అయిపోయినాయి కావాలా నాకు అన్నప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళేసి తర్వాత అన్హైడ్ ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ కూడా వచ్చేస్తాయి. చూడండి అన్హైడ్ రోస్, ఇక్కడ మనకి ఏంటంటే రోస్ హైడ్ చేసాం కదా, సో ఈ రోస్ కనుక మనం హైడ్ అనుకున్నాం అనుకో, చూడండి అన్హైడ్ అయిపోతాయి. సో ఇలా మనం హైడ్ చేసుకునేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రీనేమ్ షీట్ అంటే ఈ పర్టికులర్ ఈ షీట్కు మనం నేమ్ అనేది చేంజ్ చేసుకోండి, క్లిక్ చేసేసుకొని నేను షాంపిల్ అని ఇస్తున్నానండి. సో షాంపిల్ అని వచ్చేస్తుంది ఇలా, ఓకేనా. తర్వాత నెక్స్ట్ నాకు ఆ షీట్కి కూడా మనకు పర్టికులర్ కలర్ ఇవ్వాలా, నాకు ఆరెంజ్ కలర్లో ఉండాలి ఆ షీట్. సో ఇలా మనం షీట్ కూడా ఆరెంజ్ కలర్లో సెట్ చేసుకోవచ్చు, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనము ఈ ప్రొటెక్ట్ షీట్ అండ్ నెక్స్ట్ లాక్ సెల్స్, ఫార్మాట్ సెల్స్ కొంచెం ముందరికి వెళ్ళినాక చెప్పుకుందాం, ఓకేనా. ఇవంటే కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇవి కొంచెం ఈజీగా ఉంటాయి, ట్రై చేస్తే ఈజీగా వస్తాయి, ఓకేనా. సో మనకు కొంచెం ఎక్సెల్ మీద కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రొటెక్షన్ ఇవన్నీ తెలుసుకుందాం, ఓకేనా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా లక్ష్మీ సిల్క్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఇంకా ఎక్సెల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో పంపించండి, నేను మీకు మీ కామెంట్స్కి రిలేటెడ్గా వీడియోస్ కూడా చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.